సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ మీటింగ్కి ముందుగా గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. అందుకనే ఎమ్మెల్యే గారికి కూడా మేము సన్మానించుకున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు మేము చెప్పగానే వచ్చినందుకు ప్రత్యేకంగా మా కౌన్సిల్ తరఫున నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 4 సంవత్సరాల నుంచి కౌన్సిల్ మీటింగ్ అంటేనే తాండూరు కౌన్సిల్ అంటేనే ఈవెన్ దో తాండూరు అందరికి కూడా ఒక సెన్సేషన్ లాగా ఉండే. అదంతా ఈరోజు ఎంత సాఫీగా మా కౌన్సిల్ మీటింగ్ జరిగిందంటే చాలా అసలు మేము అనుకోలేకుండా అంత మంచిగా హ్యాపీగా జరిగినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే ఈ కౌన్సిల్కి సపోర్ట్ చేసిన మా గౌరవ కౌన్సిలర్స్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాది ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తున్నది మాది ఒకటే ఎజెండా, అభివృద్ధి మా ధ్యేయం, అభివృద్ధి మా లక్ష్యం. తాండూరు ప్రజల్ని, తాండూరులో ఉన్నటువంటి సమస్యల్ని ఏదున్నా సరే మేమున్నామని గత 4 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయమే, కొందరు అభివృద్ధికి అడ్డుపడడం వల్ల అది జరగలేకపోయింది. ఈ ఉన్న 1 year కాలమైనా సరే మా గౌరవ కౌన్సిలర్స్, మా ఎమ్మెల్యే గారి సపోర్టు, మా తాండూరు ప్రజలందరి సపోర్ట్ తోటి ఈ 1 yearలో ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది చూపిస్తాం. అలాగే ఎక్కడైనా సరే ఏ చిన్న సమస్య ఉన్నా సరే మీరు ఎవరైనా వాళ్ళకి చెప్పినాము వీళ్ళకి చెప్పినాము అనుకోకుండా పర్సనల్గా అయినా సరే ఫోన్ ద్వారా అయినా సరే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా చేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఇప్పుడు మా కౌన్సిలర్స్ అందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ ఉంటాయి 1 year తర్వాత కాబట్టి వార్డులలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా పార్టీలకు అతీతంగా మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వార్డుకు ₹1 కోటి అని గత ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేశారు. మరి అటువంటి దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఏమన్నా మున్సిపాలిటీకి వచ్చే నిధులు మీరు అడిగే ఆన్సర్ నాకు అర్థమైంది, కానీ నాకు అర్థం మీరు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఫండ్ వచ్చింది, ఎమ్మెల్యే గారు శిలాపలకాలు వేసి చూసి వాళ్ళది అవుతుందా లేదా అంటే నన్ను అడిగితే నాకు తెలియదు. అప్పుడు వచ్చింది గత ఎమ్మెల్యే 1600 కోట్లు తీసుకొచ్చారని అందరికీ మరి వాటికి వేసి ₹1 crore స్టోన్ వేస్తే వేసింది చూసి మీ ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వం అది నా ఫండ్ కాదు, మున్సిపల్ ఫండ్ అడగండి చెప్తాను. మేడం అయితే తాండూరు మున్సిపల్ బడ్జెట్ వచ్చేసి ఎన్నో నిధులు మూలానే ఉన్నాయి, ఖర్చు చేయలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉంది మేడం మున్సిపల్ తాండూరు మున్సిపాలిటీకి ఎంతో ఉందని అనడం తప్పు చాలా. ఎందుకంటే అభివృద్ధి చేయలేము, మిగిలిన డబ్బులు అట్లే ఉన్నాయని రిటర్న్ కూడా పోయింది లాస్ట్ టైం. ఎందుకంటే ప్రస్తుతం ఎంత ఉన్నాయి మేడం? 1 year బడ్జెట్ ఆమోదం చేయలేదు. బడ్జెట్ ఆమోదం చేయక 1 crore 20 lakhs 14 lakhs బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నిధులు ఏం లేవు, 10 crores వరకు ఉంటుంది. అవునన్నా, ఇగో ఎందుకు తవ్వుకోవాలి ఆ పాత మీరు అందరు చూసి అది డెవలప్మెంట్ వద్దన్నారు, రాసిచ్చిర్రు అంతే. అందుకని మేము కూడా ఫండ్ పెట్టలేదు కదా ఈ మీటింగ్ కి. కౌన్సిలర్స్ వద్దన్నారు మేడం డెవలప్మెంట్స్. ఇది ఎవరికన్నా ఇచ్చింది కౌన్సిలర్సే కదా. అప్పుడా ఇంతమంది ఇచ్చింది మేడం ఇవ్వని వాళ్ళ పేరు వదిలేస్తూ 4 సంవత్సరాలు దొరికిపోయాడు. ఇప్పుడు కూడా వాళ్ళ వికెట్కే వదిలేస్తారు మేడం. 4 సంవత్సరాలని సహకరించండి మీ అధికార పార్టీ, కానీ ఇప్పుడు ప్రతిపక్షం మీకు సహకరిస్తుంది అనుకోవచ్చా? అభివృద్ధి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు సహకరిస్తారు. ప్రతిపక్షం అని లేదు, ఈ పక్షం అని లేదు. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన వాళ్ళని మీరు ఇందాక అన్నారు కదా.
ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళు సహకరిస్తారని నేను అనుకుంటున్నారు. ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ చేయడానికి కూర్చున్నారు. అట్లాంటప్పుడు ఎవరు సహకరిస్తే వాళ్ళకి డెవలప్మెంట్ అనేది కష్టంగా అంటే ఇన్ని రోజులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సాఫీగా జరిగాను. మీ మాకు రానియలేదు కదా మేడం, బయట ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్